నూతన సంవత్సర వేడుకలు రాజమండ్రిలో ఘనంగా జరుగుతున్నాయి. మాజీ ఎంపీ మార్గాన భరత్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుంది, అదేవిధంగా గడిచిన 6 నెలల్లో కూటమి పాలన ఎన్ని వైఫల్యాలను ఏ రకంగా చూసిందనే విషయాన్ని కూడా ఆయన స్పష్టంగా చెప్తున్నారు. సార్ చెప్పండి, కొత్త సంవత్సరం ఒకటి ఎలా ఉండబోతుంది, రెండు గడిచిన 6 నెలల పాలన మీరు చూశారు, ఏ రకంగా ఉందంట? ముఖ్యంగా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 సంవత్సరము ప్రజలకు అందరికీ కూడా మంచి జరగాలి, ఇప్పుడున్న ప్రభుత్వాలు మంచి చేయాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఏదైతే ఎలక్షన్స్లో ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి కూడా నిలబెట్టుకునే విధంగా దేవుడు ఇప్పుడున్న కొత్త ప్రభుత్వానికి బుద్ధి కల్పించాలని కోరుకుంటున్నా. ఇప్పుడు ప్రధానంగా 2025 సంవత్సరము చాలా న్యూమరికల్గా చూస్తే 9 నెంబర్ టోటల్ వస్తుంది. సో యూనివర్సల్ నెంబరు. ఖచ్చితంగా ఈ నంబర్లో 2025 సంవత్సరం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకించి మరింత మంచి జరగాలని కోరుకుంటూ, మరి ఇవాళ తండ్రి ఆశయాలతో పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి ఆశయాలను నిలబెట్టే విధంగా ఏ రకంగా తండ్రికి మించిన తనయుడు కిందన ప్రజల యొక్క హృదయాలను గెలుచుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా మనకి ప్రజలకు అర్థమవుతూ ఉంది మాట నిలబెట్టుకునే వ్యక్తి ఎవరు, మాటని విస్మరించే వ్యక్తి ఎవరు అనేది. ఇవాళ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే పేద ప్రజలు చేతుల్లో డబ్బులు ఉండే పరిస్థితులు కనబడతా ఉండేది. మరి ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా మోసపూరితమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో ప్రజలందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు. మరి ఎందుకు ఈ కూటమి ప్రభుత్వానికి ఓటు వేసామని కూడా బాధపడే పరిస్థితులు ఇవాళ కనబడుతూ ఉన్నాయి. సో ఖచ్చితంగా మన రోజులు వస్తాయి, మంచి రోజులు వస్తాయి. ప్రజలకు మరింత మంచి చేకూరే కార్యక్రమాలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాపక్షా నుండి పోరాటం చేసి ప్రజలకి న్యాయం జరిగేదాకా మా తుది శ్వాస దాకా కూడా పోరాడతామని ఈ సందర్భంగా తెలియపరుస్తాం. 2025 సంవత్సరం అందరి ఆకాంక్షలకు అనుగుణంగా ఉండాలని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రస్తుత ప్రభుత్వం కూడా తోడ్పడాలని, ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రజల గతంలో పాలన ఇచ్చారో అంతకంటే అద్భుతమైన పాలన అందించే భవిష్యత్తు కూడా ముందున్న విషయాన్ని స్పష్టం చేస్తున్నారు.